టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్. ఎన్టీఆర్ స్పీచ్‌కి ఎంతమంది ఫిదా అవుతారో తెలిసిందే కదా! ఎన్టీఆర్‌కి ఒకడు స్క్రిప్ట్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. సొంతంగా ఆయన మాట్లాడుకోగలిగినటువంటి వాక్ చాతుర్యం, వాక్ పటిమ కలిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే భాషా జ్ఞానం పట్ల ఎనలేని ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్. సో, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతైనా చేయడానికి సిద్ధమే కానీ, తను రావడం వల్ల టీడీపీలో ఉన్న వాళ్ళకి, తన బాబాయికి, అలాగే లోకేష్‌కి ఇబ్బందిగా ఉంటుందనేటువంటి విషయంలోనే ఇంతవరకు ఆయన ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఇంత చేస్తున్నా కూడా ఆయనకి ఏ రకంగానూ ఉపయోగపడకపోతే మరి నేను ఉఫ్ అని ఊదుకుంటూ మరి కాలం వెళ్లనివ్వలేను కదా! అంటూ చెప్తూ ఉంటారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తనే నేరుగా వెళ్లి మరి తన చేయాలనుకున్న పని చేస్తే తప్ప ఎంతగానో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా దాకా వెళితే ఇప్పుడు దీన్ని మరీ ఇంత రెచ్చగొట్టామని ఎందుకు ఫీల్ అయ్యేలాగా చేసేస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఒక ప్రెస్ మీట్‌లో తాను తెలుగుదేశం పార్టీ కోసం వస్తానని, తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికే ఉన్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం విశేషం. సో, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున అయితే ముందుకొస్తున్నారు. సో, తెలుగుదేశం పార్టీలో ఎలాగైనా విజయం సాధించాలనైతే అనుకోని దాని ప్రకారం ట్రై చేస్తే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్‌లోనే తను తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్‌గా రాబోతున్నట్టుగా ప్రకటించారు ఎన్టీఆర్.